అమరావతి సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో ఎలా పాల్గొంటారని జలవనరుల శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరింది. సమీక్షలో పాల్గొన్న అధికారులను వెంటనే వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించింది. అమరావతి సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో ఎలా పాల్గొంటారని జలవనరుల శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరింది. సమీక్షలో పాల్గొన్న అధికారులను వెంటనే వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, సీఎస్ ఏమని వివరణ కోరింది, వివరాలేంటి? అంటే ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే నిన్న సమీక్షలు నిర్వహించాడో ఆ సమీక్షలో ఉన్నటువంటి పూర్తి స్థాయి వివరాలు ఇమ్మని చెప్పేసి గోపాలకృష్ణ ద్వివేది సిఎస్ కి నిన్న సాయంత్రమే లేఖ రాశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కొన్ని అన్ని ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కింది స్థాయి అధికారి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి వ్యవహారం. ఇదంతా కూడా ప్రభుత్వం అనేది కేవలం ఆపద్ధర్మంగా తాత్కాలికంగా ఉంటుంది. ఏదన్నా విపత్తుల సమయం అంటే ఇటు వరదలు కావచ్చు, ప్రకృతి బేపత్తాలు కావచ్చు, ఎటువంటి వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి సహాయం చేసేందుకు ప్రభుత్వం సమీక్ష చేయవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు, ఆర్థికపరమైన నిర్ణయాలు కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అవి కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనుసరించి ఎలక్షన్ కమిషన్ కి లోబడి మాత్రమే చేయాలి. కానీ నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో సిఆర్డీఏ అధికారులతో రివ్యూ చేయడము, అదేవిధంగా తర్వాత పోలవరం అధికారులతో రివ్యూ చేయడము, సాయంకాలానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ పేరుతోటి శాంతి భద్రతల సమీక్ష కూడా చేస్తామని చెప్పేసి హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అనురాధ ద్వారా డీజీపీకి సిఎస్ కూడా సమాచారం అందించడం పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం సిఆర్డీ అధికారులను పిలిచి అమరావతిలో ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా అమరావతి శాసనసభ సభ్యుల యొక్క భవనాల నిర్మాణం అనేది వెంటనే పూర్తి చేయాలా, వచ్చేటప్పటికైనా కొన్ని ఆదేశాలు ఇవ్వడం. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కూడా చేశారు. అంటే నిజానికి చూసుకుంటే కనుక ఎన్నికల నిబంధనలను చూస్తే కనుక ఇటువంటివి ఏమి చేసేటువంటి అవకాశం లేదు. ఒక సీనియర్ రాజకీయవేత్తగా అదేవిధంగా సీఎం గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని దాదాపు తెలిసినప్పుడు కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ తోటి ఆయన ఒక ఘర్షణాత్మక వైఖరితోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఆయన చేశారు. అంటే 40 రోజుల పాటు నేను సీఎం గా ఒక కుర్చీలో కూర్చొని ఇంటికి వెళ్ళిపోవాలా, అలా ఎందుకు చేయాలనేటువంటి ఒక వాదనని ఆయన తెరపై తీసుకొస్తున్నారు. నిజానికి అలా చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదంటే ప్రస్తుతము రాష్ట్రంలో ఏదైతే డ్రాట్ పరిస్థితి కనిపిస్తా ఉంది, సమీక్ష వాటికి కనుక ఆయన పరిమితం అయ్యి ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ సాయంకాలానికి శాంతి భద్రతల సమీక్ష పేరుతోటి డీజీపీ తోటి అదేవిధంగా సిఎస్ తోటి సమీక్ష ఎప్పుడైతే చేయబోయే ప్రయత్నం చేశారో అప్పుడు ప్రతిపక్షం వైకాపా కూడా అసలు ఈ శాంతి భద్రతలకు విఘాతానికి కారణమే కేవలం చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ అయినప్పుడు ఆయన పోలీస్ అధికారులతో ఏ విధంగా సమీక్ష చేస్తారనేటువంటి ఒక వాదనని తీసుకొని మన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా అది నిజమేనని భావించి వెంటనే సంబంధిత అధికారులకు అందరూ కూడా ఆ సమీక్షల గురించి ఒక హెచ్చరిక రాయడం జరిగింది. ఈ విషయం మొత్తం మీద కూలంకుషంగా ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎలక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. శ్రీదేవి, అంటే ఈసీ వివరణ కోరిన నేపథ్యంలో అటువైపు నుంచి ఎలాంటి స్పందన ఉంది? అంటే ఎలక్షన్ కమిషనర్ వివరణ కోరితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత నివేదికలు ఏవైతే సమీక్ష చేశారో ఆ నివేదికలు వాటి ద్వారా కూడా పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సబ్మిట్ చేస్తారు కూడా. శ్రీదేవి, రైట్ సుబ్బారావు, థ్యాంక్ యూ.
అమరావతి సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో ఎలా పాల్గొంటారని జలవనరుల శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరింది. సమీక్షలో పాల్గొన్న అధికారులను వెంటనే వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించింది.